యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడిని గణపరచడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో మనల్ని నడిపిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు, ఆశీర్వదిస్తున్న దేవుడు, జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి మనల్ని కాపాడుతున్న దేవుడు. ప్రేమనులారా, ఎంతోమంది ఈ యొక్క రోజుని చూసే పరిస్థితుల్లో లేరు. ఎంతోమంది జీవితాలలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో ప్రభు దేవుని యొక్క సన్నిధిలోకి మనం రావడానికి, ఆయనని ఆరాధించడానికి, మహిమపరచడానికి ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించమని బైబిల్ సెలవిస్తుంది కనుక ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన మా దేవ, దయగలిగిన రాజా, సర్వశక్తిమంతుడమైన మా తండ్రి, నాయన బైబిల్ సెలవిస్తుంది తండ్రి, ప్రభా నిన్ను నమ్ముకున్న వారిని ఏనాడు ప్రభాని సిగ్గునందనిచ్చే దేవుడో కాదని. ప్రభా బైబిల్ సెలవిస్తుంది తండ్రి, ప్రభా మమ్మల్ని తలగా నియమించే దేవుడు అని. ప్రభా బైబిల్ సెలవిస్తుంది తండ్రి, ప్రభా అనుదినము నీ యొక్క వాత్సల్యత మా మీద అధికమవుతుందని. ప్రభా బైబిల్ సెలవిస్తుంది తండ్రి, తల్లి అయినా మర్చిపోతుంది కానీ ప్రభా నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడో కాదని. ప్రభా నీ యొక్క ప్రేమ, నీ యొక్క కరుణ, నీ యొక్క జాలి, మీ యొక్క విశ్వాస్యత, మీ యొక్క వాగ్దానాలు, మీ యొక్క మంచితనము, మీ యొక్క గొప్పతనమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా భారములన్నీ భరిస్తున్న దేవా, మా కొరకై ప్రాణం పెట్టిన తండ్రి, మా కొరకై రక్తం కార్చిన దేవా, మా కొరకై నాయనా ప్రభా మరణాన్ని గెలిచిన తండ్రి, ఆశీర్వాదాలతో తృప్తిపరిచే దేవా, నాయనా ఈ ఉదయకాల సమయంలో నాయనా ప్రభా ఈ కోవిడ్ టైమ్స్లో నాయనా ప్రభా మేము ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ చేసి ఉండగా ప్రభా మీ యొక్క షకీనాను దించి మా మధ్యలోకి దిగిరమ్మని వేడుకుంటున్నాం. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలు ఏమైనా ఉంటే క్షమించమని వేడుకుంటున్నాం దేవా. నాయనా ప్రభా మరి ఈ సమయంలో నాయనా మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తీసుకొని మీ గాయపడిన హస్తం చేత ముట్టి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షుడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. చీకటి దుష్టిని కార్యములను తొలగించండి. సాతాను క్రియలు, దుష్టిని కార్యములు, మాంత్రిక క్రియలు, నాయన చీకటి శక్తుల ప్రభావం నుండి మాకు విడుదలదా ఇచ్చేయండి. అపాయింటెడ్ పీపుల్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు బ్లెస్ అవ్వడానికి కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని మీ ఉద్దేశం నెరవేర్చుకోమని వేడుకుంటున్నాం. పాటలు ఎందు, ప్రేయర్ పాయింట్స్ ఎందు, మెసేజ్ ఎందు మీరు మహిమ పొంది మీ చిత్తం నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. So no matter what we are going through, we'll lay them down for the joy of the Lord. Our sorrows, our shame, our sickness, we have a great God bigger than that, who is a healer, who will turn our sorrows and shame into joy. So as we sing this song called I am trading my sorrows, I am trading my shame, I am laying them down for the joy of the Lord. Joy of the Lord is our strength. No matter what is going around in this world, but we know our God is powerful, is bigger, is greater. Okay, let's all praise and worship Him. As you all can sitting from your places can join singing along with us and take part in praising God and worshiping God. Okay, andaram kalsi devuni manamu స్తుతిద్దాం, ఆరాధన. Yes Lord, yes Lord, yes Lord, yes yes Lord, yes Lord, yes Lord, yes yes Lord, yes Lord, yes Lord, yes yes Lord, amen. Yes Lord, oh yes Lord, yes Lord, yes Lord, yes Lord, yes Lord, yes yes Lord, yes Lord, yes Lord, yes yes Lord, amen. I'm trading my sorrows, I'm trading my shame, I'm laying them down for the joy of the Lord. I'm trading my sickness, I'm trading my pain, I'm laying them down for the joy of the Lord. Let's all say yes Lord. Oh yes Lord, yes Lord, yes yes Lord, yes Lord, yes Lord, yes yes Lord, yes Lord, yes Lord, yes yes Lord, amen.
We say yes, Lord. Say yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Amen. I'm persecuted, not crushed, ruling, not abandoned, set down, not destroyed. I'm blessed beyond the curse, for His promise will endure. His joy gonna be my strength. Though the sorrow may last for the night, His joy comes in the morning. I'm trading my sorrow, I'm trading my shame, I'm laying them down, the joy of the Lord. I'm trading my sickness, I'm trading my shame, I am laying them down, the joy of the Lord. We say yes, Lord. Say yes, Lord. Yes, Lord. Yes, yes. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Amen. Yes, Lord, we say. Oh, yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, yes, Lord. Amen. Hallelujah. Yes, we are laying them down for the joy of our Lord. Our joy of our Lord is our strength. There is power, there is strength, there is peace in the presence of God. As we gathered here, as we are worshiping, everything is going to turn around. Every situation will bow down to the name of our Lord Jesus. Should bow down, you can say. We'll sing another praise number. It's called Na Yesu Nalo Undaga Nenu Enduku Bhayapadtanu. Our God is living in us. Manaku deniki bhayamu, deniki chinta, deniki bada. No matter what this virus is trying to do, it will not come near to us. As we have Jesus living in us. Manalo Yesu undaga manaki enduku bhayam? Why should we fear? Why should we worry? God said, the Spirit of God, where the Spirit of God, there is power. కదండి సో మనలో యేసు ప్రభు ఉన్నాడు. He is in us, He is living in us, His word is living in us. సో మనం భయపడడానికి, let's not fear for anything, but yes, we have to be careful and taking precautions, but not fear. ఈ పాట నా యేసు నాతో ఉండగా నేను భయపడను పాట. యేసు నాతో ఉండగా నేను భయపడను, నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే. నా యేసు నాతో ఉండగా నేను భయపడను, నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే. ఆరాధన ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. నా యేసు నాతో ఉండగా నేను భయపడను, నా యేసు నాలో ఉండగా నేను జయమే. వ్యాధి
బాధలలో నెమ్మదినిచ్చావు, శ్రమలలో నన్ను విడువని దేవుడవు. వ్యాధి బాధలలో నెమ్మదినిచ్చావు, శ్రమలలో నన్ను విడువని దేవుడవు. కృంగిన వేళలో కన్నీరు తుడిచావు, మంగళార్పును నాట్యంగా మార్చావు. కృంగిన వేళలో కన్నీరు తుడిచావు, మంగళార్పును నాట్యం. నీవే నా చేయి పట్టి నన్ను నడిపిన నా యేసయ్యా, నీవే నా చేయి పట్టి నన్ను నడిపిన నా యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ పోతాం. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. ఊళ్ళో తోడుగా ఉన్నావు, అవమానమును ఘనతగా మార్చావు. పాపిని నన్ను పరిశుద్ధపరచావు, నిత్తులలో తోడుగా ఉన్నావు, అవమానమును ఘనతగా మార్చావు. పాపిని నన్ను పరిశుద్ధపరచావు, పాత్రగా మలచావు. నీవు నా ముందు నడిచి నన్ను బలపరచిన నా యేసయ్యా, నీవు నా ముందు నడిచి నన్ను బలపరచిన నా యేసు. ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. నా యేసు నాతో, నా యేసు నాతో ఉండగా నేను భయపడను, నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే. నా యేసు నాతో, నా యేసు నాతో ఉండగా నేను భయపడను. నా యేసు, నా యేసు నాలో ఉండగా ఎల్లప్పుడూ. అందరం ఆరాధన చెప్పండి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అవునండి, మన యేసు మనతో ఉండగా మనకెందుకు భయం? నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ అన్నిటి మీద జయము మనదే. కాబట్టి మనం ఏ పరిస్థితిలోనూ ఉన్నాను, ఏ సిట్యువేషన్లో ఈరోజు ఉన్నాను, మన క్రీస్తు మనకున్నాడనే విశ్వాసం మనందరిది. కాబట్టి లెట్స్ క్లింగ్ ఆన్ టు ద ఫెయిత్ ఇన్ జీసస్. లెట్స్ క్యాచ్ హోల్డ్ అండ్ ఫోకస్ అండ్ ఫిక్స్ అవర్ మైండ్స్ ఆన్ జీసస్ and his word, which is powerful and life-giving, which protects us, which takes care of us, which provides us, leads us. కాబట్టి ఇంకొక పాట ద్వారా దేవుని మనం నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రం అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం.
ప్రాణమా నా ప్రాణమా నీకే వందనం. నా స్నేహమా నా స్నేహమా నీకే స్తోత్రము. నిన్ను కీర్తింతును మనసారా ధ్యానింతును. నిన్ను కీర్తింతును మనసారా ధ్యానింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసు. నా ప్రాణమా అందరూ నా ప్రాణమా నీకే వందనం. నా స్నేహమా నా స్నేహమా నీకే స్తోత్రము. సర్వభూమికి మహారాజా నీవే కూర్చున్నారు. నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధుడా. సర్వభూమికి మహారాజా నీవే కూర్చున్నారు. నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధుడా. సమస్త పూజనులా స్తోత్రములపై ఆసీనుడా. సమస్త పూజనులా స్తోత్రములపై ఆసీనుడా. మోకరించి కనుకుంటును మోకరించి. హల్లెలూయా 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 నా యేసే. అందరం హల్లెలూయా 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 నా యేసు. నా ప్రాణమా నా ప్రాణమా నీకే వందనం. నా స్నేహమా నీకే స్తోత్రం. మహిమ కలిగిన లోకములో నీవే రాజు. నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. మహిమ కలిగిన లోకములో నీవే రాజు. నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు. వేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా. వేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా. మోకరించి కనుతింతును మోకరించి హల్లెలూయా 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 నా యేసే. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నా ప్రాణమా నీకే వందనం. నా స్నేహమా నీకే స్తోత్రం. నా ప్రాణమా నా ప్రాణమా నీకే వందనం. నా స్నేహమా నీకే స్తోత్రం. నిన్నే నిన్నే కీర్తింతును మనసారా
మనసారా ధ్యానింతు. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నా ప్రాణమా నీకే వందనం, నా స్నేహమా నీకే స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన ప్రాణము, మన స్నేహం, ఆయన కీర్తింపదగినవాడు, వేవేల దూతలతో పొగడబడినవాడు. ఈజ్ ఎగ్జాల్టెడ్ విత్ ఏంజల్స్, వేవేల దూతలు, థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్. సో ఆయన గొప్ప దేవుడు, జీవం గల దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహిమతో నింపబడిన మహిమతో మనల్ని నింపిన సర్వశక్తి. కాబట్టి ఆయనను ఆరాధించడం, ఆయనను ఘనపరచడం మన జీవితాంత కాలం. No matter what situations that we go through, our God is greater than that. He's powerful. The one who lives in us is greater than the one. కదండి. కాబట్టి మన జీవం గల దేవుడిని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం. ఆయన నమ్మిన దేవుడు, మనం ఆయన నమ్మినాం. వి ట్రస్ట్ ఇన్ అవర్ గాడ్. మనం నమ్మిన వాళ్ళం. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ ఆయన హీ విల్ నాట్ పుట్ టు షేమ్. కాబట్టి ఆ విధంగా మనము అన్ని నామముల కన్నా పైనామము అనే పాట. సో you all the ones who are joining online can sing along with us. You can worship God sitting at your homes, exalt His name, as you can join along with us as we sing, as we worship, as we praise. Kadandi. So అన్ని నామముల కన్నా నామం అన్ని నామముల కన్నా పైనది, శక్తి గలది. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగి క్రీస్తు నామం. అన్ని నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం. ఎన్ని తరములకైనా ఘనపరచదగి క్రీస్తు నామం. యేసు నామము జయము, సాతాను శక్తి లయము. యేసు నామము జయము, సాతాను శక్తి లయము. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 సన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని. యేసు నామము, యేసు నామము జయం 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 జయం. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్.
సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయము. సాతాను శక్తులు లయం లయం. హల్లెలూయా హల్లెలూయా సన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా దేవుని హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. Praise the Lord, praise God, praise Jesus, He's a wonderful Savior. He's on our side, He's with us, He's in us, He's covering, His angels are with us no matter where we go, where we come back. మనం వెళ్తూ వస్తుండగా His protection, His covering, His word is surrounding us. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. Let's not give room for doubts or fears or sorrows or worries. Let's all for this moment worship God, worship His name, worship. Let's all worship Him singing. It's a song called నా వేదనలో నా బాధలలో నా శోధనలో నా జీవితంలో అనే పాట ద్వారా నా కన్నీరు తుడిచి నన్ను ఆదరించే దేవుడు. Hope you all might know this song. If you can learn, you can worship along with us as we worship, singing this song at this moment. Hallelujah. Hallelujah. Okay, we'll worship singing Teri Aradhana. तेरी आराधना. तेरी आराधना करूं, तेरी आराधना करूं. आप क्षमा कर जीवन देने दया की याचना करूं. तेरी आराधना करूं, तेरी आराधना करूं. आप क्षमा कर जीवन देने दया की याचना करूं. तेरी आराधना करूं. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगी. तू ही महान, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगी. हृदय के तार छेड़े जन का
तेरी तू महिमा पाए, एक ही नाम ना करूं, बापू क्षमा कर जीवन दे, दया किया क्षमा करूं। तेरी आराधना करूं, तेरी आराधना करूं, बापू क्षमा कर जीवन दे, दया किया क्षमा करूं, तेरी आराधना करूं। हालेलुया, आराधना, आराधना, तेरी आराधना। सृष्टि के हर एक तन तन में छाया है तेरी महिमा का राज, सृष्टि की एक तन तन में छाया है तेरी महिमा का राज। पक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा, हर पल सुनाते हैं आनंद का राग। मेरी भी भक्ति तुझे ग्रहो, हृदय से प्रार्थना करूं, बापू क्षमा कर जीवन दे, दया किया क्षमा करूं। तेरी आराधना करूं, तेरी आराधना करूं, आराधना। बापू क्षमा कर जीवन दे, दया किया क्षमा करूं, तेरी आराधना करूं। हालेलुया, let's all worship him. Oh, आराधना, आराधना, तेरी आराधना, आराधना, तेरी आराधना। यीशु मसीह, ओ आराधना, आराधना। Let's all worship him. Hallelujah, आराधना, 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 जीवन में ज्योति जला दे, तुझसे लगी है आशा में। जीवन में ज्योति जला दे, तुझसे लगी है आशा में। पाप मतन को दूर हटा दे, पाप मतन को दूर हटा दे, पूर्ण अभिलाषा गाना मेरी, जीवन के कठिन दुखी चरण का हृदय से सामना करूं, बापू क्षमा कर जीवन दे, दया किया क्षमा करूं। तेरी आराधना, तेरी आराधना, तेरी आराधना, आराधना। Yes Lord, we worship you. Oh, आराधना करूं, तेरी आराधना करूं।
हालेलुया तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, आराधना आराधना soul worship Him as His presence is moving in our midst. Oh, Ramamin, आराधना आराधना यीशु तेरे लिए आराधना आराधना ओ आराधना आराधना ना वेदनलो ना शोधनलो ना शोधनलो ना జీవితములో నా కన్నీరు తుడచి నన్ను ఆదరించి నీ సేవలో నన్ను నిలిపితివే ఆరాధనా ఆరాధనా అందరం ఆరాధన ఆరాధనకు పాత్రుడా నేను ఆరాధింతును, స్తుతులకు స్తుతులకు యోగ్యుడా నేను స్తుతించెదను. ఆరాధనకు పాత్రుడా ఆరాధనకు పాత్రుడా నేను ఆరాధింతును, స్తుతులకు యోగ్యుడా స్తుతులకు యోగ్యుడా నేను స్తుతించెదను. ఆరాధన ఆరాధన आराधना आराधना ये आराधना सर्वशिव आराधना 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 ये పాపినైన నన్ను క్షమించితివి, నీ దరికి చేరే భాగ్యం
పాపినైన నన్ను క్షమించితివి, నీ దరికి చేరే భాగ్యము ఇచ్చితివి. నన్ను ప్రేమించి అభిషేకించి నీ సాక్షిగా నన్ను నిలిపితి. ఆరాధన 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 యేసయ్యా యేసయ్యా ఆరాధన ఆరాధన అందరం ఆరాధన చేస్తాం. Let's all worship him. ఆరాధన ఆరాధన యేసయ్యా యేసయ్యా ఆరాధన ఆరాధనకు పాత్రుడా నిన్నే నేను ఆరాధింతు. స్తుతులకు యోగ్యుడు, స్తుతులకు యోగ్యుడా నిన్నే నేను స్తుతించేదా. అందరం చెబుతాం ఆరాధనకు పాత్రుడా, ఆరాధనకు పాత్రుడా నిన్నే నేను ఆరాధించును. స్తుతులకు యోగ్యుడా నిన్నే నేను స్తుతించెదను. ఆరాధన. Yes, Lord, we worship you. ఆరాధన ఆరాధన ఆరాధన. Let's all worship him. Oh, ఆరాధన 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 యేసయ్యా యేసయ్యా Yes, Jesus, we worship you. Yes, Lord, we worship you, we worship you, we give you glory, we give you honor. ఆరాధనకు పాత్రుడవు ఆరాధించు. స్తుతులకు Yes, Lord, నిన్నే చేదను. ఆరాధన నా మనలో నా జీవితములో నా వేదనలో నా బాధలలో నా శోధనలో నా జీవితములో నా కన్నీరు తుడచి నన్ను ఆదరించి నీ సేవలో నన్ను నిలిపితివే.
worship Him. Aradhana, Aradhana, Hallelujah, Aradhana, Aradhana, Aradhana. కొద్దిసేపు పైన మనం let's all worship the living God, the powerful God who knows everything, who knows what we are going through. Let's submit ourselves to Him, worship Him. శక్తిగల దేవుడు, జీవం గల దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఓ ఆరాధనా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. We worship you, Jesus, we worship you. We glorify your name. We exalt your name. The name above all names. Jesus, the powerful name. Aradhana, 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 Aradhana. Oh gracious God, Father, we worship you, we exalt you, we give you glory, we give you honor, we give all our praise. You are a powerful God. Lord, there is none like you. You are for us, Lord. You are with us. You are in us. Your protection, your covering of your blood is upon us, Lord. We worship your name, the name above all names. As a church, Lord, we come at your feet, at your presence. Oh, we worship you. Oh, Jesus, Lord. Thank you for your presence, Lord, in our midst. Thank you for your anointing. Thank you for your grace. Thank you for your protection. I submit, Lord. I worship you. We worship you. We exalt you. Glorify your name. Magnify your name. The name, your awesome name, powerful name, greater name. In Jesus' mighty name I pray. Amen. Amen. హల్లెలూయా. We had beautiful time of worship. God bless you, రిచి సుమా. సమయంలో మనం మరొకసారి మన బైబిల్ పట్టుకొని ప్రభువా మాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ వాక్యం జుంట తేనె దారుల కంటే మధురమైనది. ఈ ఎండ్ టైమ్స్లో ప్రభువా నాయన మాకున్న నిరీక్షణ, మాకున్న ధైర్యము, మాకున్న బలము నీ వాక్యమే ప్రభువా. నీ వాక్యము ప్రభువా మరి నాయనా దేవా మా జీవితాలని రూపాంతరపరుస్తుంది కనుక ఈరోజు మరొక్కసారి మాతో మాట్లాడండి. గతంలో నీ మాటను పెడచోన పెడితే మమ్మల్ని క్షమించండి. మీ రక్త ప్రోక్షణ కింద తీసుకోండి. చీకటి సాతాను క్రియలను బంధిస్తున్నాం వేస్తున్నాము. ఏవైతే విరోధంగా మాకు ఇబ్బంది పరుస్తున్నాం వి బైండ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. ప్రభువా మాతో మాట్లాడి మా జీవితాలను రూపాంతరపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన చాలు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, విశ్వాస యాత్రలో చాలాసార్లు మనకు చాలా విషయాలు తెలియదు. ఎందుకు తెలియదు అంటే అనేక సార్లు మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నది అసలు కంప్లీట్గా దేవుడి ఆలోచనల ప్రకారం మనం నడుస్తున్నామా లేదా అనే అనుమానం వచ్చే విధంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రేమనులారా, యోబు జీవితం చూడండి మీరు. యోబు జీవితంలో ఆయన దేవుడితో ఉన్నాడు కదా, దేవుడితో నడుస్తున్నాడు, దేవుడితో పాటు ముందుకు వెళ్తున్నాడు. కానీ ఆయన కళ్ళ ముందరున్న సిమ్టమ్స్ ఏవి కూడా దేవుడు ఆయనతో ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఎస్ ఆర్ నో? భార్య పరిస్థితి, పిల్లలు లేరు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. కానీ కళ్ళ ముందర మాత్రము ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీకు తెలుసు. కానీ ఒరిజినల్గా దేవుడి ప్లాన్ ఏంటో మీకు తెలుసు. ఎండింగ్లో అర్థమవుతుంది, అరే ఇది దేవుడు పెట్టిందా, ఓకే. యోబుకి అప్పుడు అర్థమయ్యి, అప్పుడు ప్రభా నాకు ఇప్పుడు తెలిసింది నువ్వు ఏం ఉద్దేశం కలిగి ఉన్నావో, కానీ ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను అనే మాట అనాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. చూడండి ఒక్కసారి ఆ వచనం చూడండి. యోబు 42వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. అంటే అన్ని నెలలు లేకపోతే ఎన్ని రోజులు యోబు సఫర్ అయిందో బైబిల్ రాయబడి లేదు. కానీ ఆయన సఫరింగ్లో, ఇంతకుముందు మనం పాడుకున్నాం, నా వేదనలో, నా కష్టంలో, కొన్నిసార్లు మన వేదనలో, మన కష్టంలో నిజంగా దేవుడు మనతో ఉన్నాడా, అసలు మనం పోతున్న ట్రాక్ కరెక్టేనా, అసలు మన జీవితంలో దేవుడు నడిపిస్తున్నాడా లేకపోతే ఇంకెవరైనా నడిపిస్తున్నారా, మన ఆలోచనలు మనల్ని నడిపిస్తున్నాయా అనే పరిస్థితికి వచ్చేస్తాం అనమాట. దానికి తోడు కొంతమంది యోబుకున్న ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళ పని ఏంటి అంటే, దేవుడే నీతోనుంటే ఇది ఎందుకు జరిగింది, దేవుడే నీతోనుంటే అదెందుకు జరిగింది, దేవుడే నీతోనుంటే ఆ నొప్పి ఎందుకు వచ్చింది, దేవుడే నీతోనుంటే ఆ అప్పు ఎందుకు వచ్చింది, దేవుడే నిన్ను నడిపిస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు నీకు అని అన్ని రకాలుగా నిన్ను జల్లడ పట్టడానికి ప్రయత్నం చేస్తున్న సమయాలు నిజంగా దేవుడు నాతోనున్నాడా అనే ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది అన్నమాట. ప్రేమైన వాళ్ళరా, ఈ ఎండ్ టైమ్స్లో అనేకులు ఆ వైపు వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఏంటి? అనుమానపడే వైపు. అందుకే అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో నాకు చాలా మంచిగా అనిపించే మాట ఏంటంటే, ఇంగ్లీష్లో చూస్తే ఏమని ఉంటుందంటే, లెట్ us fix our eyes on Jesus who is the author and finisher of faith. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు పరిమాణం కాదు. ఈ లోకంలో మనకు మన జీవితాలని నిర్ణయించగలిగింది మన ఫ్రెండ్స్ కాదు, మన జీవితాలను నిర్ణయించింది మన బంధువులు కాదు, మన జీవితాలను నిర్ణయించేది మన శాలరీ కాదు, మన జీవితాలను నిర్ణయించేది మన ఇమోషన్స్ కాదు, మన జీవితాలను నిర్ణయించేది మన ప్రెజెంట్ సిచ్యువేషన్ కాదు. హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. మన పక్కన వాళ్ళకి చెప్పండి, గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ మై ఫెయిత్. ఎన్నోసార్లు మన జీవితాలలో ఎటువంటి జల్లడ లాంటి పరిస్థితులు వచ్చేస్తాయంటే వి టెండ్ టు ఫర్గెట్ దట్ హీ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్. హల్లెలూయా. హీ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్. సిక్నెస్ వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రేమనోళ్ళరా, ఎన్నోసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, అసలు ఏం జరుగుతుంది నాకు, అసలు ఏం జరుగుతుంది నాకు. సరే, 1 నెల ఓపిక పట్టినాను, 2 నెలలు ఓపిక పట్టినాను, 3 నెలలు ఓపిక పట్టినాను, 4 నెలలు ఓపిక పట్టినాను, అయినను పోవట్లేదు కదా, అయినను నాకు వెళ్ళట్లేదు కదా. కొన్నిసార్లు సంవత్సరాల పాటు జల్లడ పట్టే పరిస్థితులు ఉంటాయి, అయినను నాకు పోవట్లేదు కదా.
ప్రేమనోరా, దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన ప్రార్థన తక్కువ ఉందా, సంఘానికి కనెక్ట్ అవ్వలేదా, ఏంటి, అవన్నిటినీ ఈరోజు నేను ఎన్నో విషయాలు చెప్పినాను. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ వెన్ థింగ్స్ ఆర్ కేయస్ ఇన్ యువర్ లైఫ్? హల్లెలూయా. నువ్వు రక్షింపబడ్డావు, ప్రభుని అంగీకరించినావు, దేవుడు వెంబడిస్తున్నావు, నమ్మకంగా దశంభాగాలు వేస్తున్నావు, సంఘానికి వస్తున్నావు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వెన్ థింగ్స్ ఆర్ షేకింగ్ లైక్ సునామీ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ప్రేమనోరా, ఎన్నోసార్లు ఈ యొక్క లోయ గుండా వెళ్తున్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, ఈజ్ రియలీ గాడ్ విత్ మీ? యోబు లాంటోడికే అనిపించింది ఒక పాయింట్ వచ్చినప్పుడు, నువ్వు నేను ఎంత. కానీ దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో, నీకంటే ముందు అనేకులు ఇటువంటి సిచ్యువేషన్ గుండానే పోయినరు. మొదటి వచనం చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అంటే there is a cloud of witnesses, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే, there is a cloud of witnesses which are watching over us and saying, my son, keep moving. Hallelujah. Premanvarara, this message is for people who are in a challenging times right now. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ వైజ్గా కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే మీ డే టు డే యాక్టివిటీస్లో కావచ్చు, లేకపోతే కొన్ని విషయాలలో ఎందుకు స్టాగ్నెన్సీ వచ్చేసింది, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే పరిస్థితి కావచ్చు. ఏదైనప్పటికీ కూడా దేవుడు అంటున్న మాట ఏంటంటే, యువర్ ఆథర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, యువర్ ఆథర్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అని. యువర్ ఆథర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన మనకు నిరీక్షణ అయి ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం. ప్రేమనోళ్ళరా, అబ్రహాం జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇటువంటి ప్రశ్న వచ్చింది. దేవుడు చెప్పిండు, దేవుడు మాట్లాడిండు, దేవుడు నడవమన్నాడు. కొంత దూరం నడిచిన తర్వాత అబీమెలెకు వచ్చి ఆయన భార్యను తీసేసుకుంటాడు. ఇఫ్ గాడ్ ఈజ్ రియలీ విత్ అస్, నయోమి అంటది కదా, దేవుడే మాతో ఉంటే మా పరిస్థితి, నా భర్త ఎందుకు పోతాడు, నా కుమారులు ఎందుకు పోతారు, నన్ను నయోమి అని పిలవకు, మారా అని పిలువు అంటాడు. ప్రేమనోరా, కొన్నిసార్లు ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే, వి డోంట్ నో వై వీఆర్ గోయింగ్ త్రూ సచ్ ఎ ఛాలెంజింగ్ టైమ్స్. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, టు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. ఎందుకు ఫిక్స్ చేసుకోవాలి? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 20 నుండి 22 వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ప్రేమనోళ్ళరా, ఈ యొక్క ఫేజ్ ఆఫ్ మోసెస్ ని మీరు గమనించినట్లయితే, మోసెస్ వాళ్ళ అక్క మిరియం వచ్చి ఆ ఫరో కూతురికి చెప్తుంది అనమాట. ఏమని అంటే, అయ్యా అమ్మ, మేము పెంచిస్తాం, మీకు కావాల్స్తే అని అంటది. సో వాళ్ళ మిరియము వాళ్ళ మమ్మీ చెప్పిండొచ్చు, నాన్న యు ఆర్ ఆర్ సన్, కానీ ఇట్లా లా ఉంది, ఇది ఉంది, మనం బానిసత్వంలో ఉన్నాము, మనం స్ట్రగుల్లో ఉన్నాము, మనం పెయిన్లో ఉన్నాము, మనం సఫరింగ్లో ఉన్నాము అని. కానీ అవన్నిటిని బట్టి ఆయన డిస్కరేజ్ అవ్వకుండా మోషే సకల విద్యలలో, ఐగుప్తీయుల యొక్క సకల విద్యలలో ప్రావీణ్యతను పొందుకొని ఒక పాయింట్ దాకా వచ్చేసిండంట. ఆయన డిస్కరేజ్ అయింటే, ఆయన డిసప్పాయింట్ అయింటే, ఆయన రివోల్ట్ అయింటే, అవన్నీ కూడా ప్రియమైన వారులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనకు అడ్మినిస్ట్రేషన్లో పనిచేసినాయి అవన్నీ. హల్లెలూయా. ప్రేమనోళ్ళరా, ఆఫ్ కోర్స్ దేవుడు టైమింగ్ కోసం ఆయన వెయిట్ చేయలేదు. కానీ ఆయన జీవితంలో ఆ కేయాస్, ఆ కన్ఫ్యూజన్, ఆ ఫ్యామిలీతో దూరం ఉండడము, ఆ సఫరింగ్, అవన్నీ కూడా ప్రేమన వల్లరా, ఆయన ఒకవేళ ఆ స్కిల్ పనిచేయకపోయింటే, ఆయన సకల విద్యలలో ప్రావీణుడు కాకపోయింటే, మొదటి 5 పుస్తకాలు మనకు ఉండేవా?
ఫస్ట్ 5 books ఆఫ్ జెనిసస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ ఎవరు రాసిండ్రు? మోసెస్ రాసి. So please understand that when you are going through challenges, it is only going to turn out for good when you depend upon God. నువ్వు ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. మోసెస్కి కూడా అర్థం కాలేదు. ఏంటి నేను వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వడం ఏంటి, అసలు ఏంటి స్కిల్స్, ఏంటి ప్రావీణ్యత, నేను ఎందుకు వెళ్ళాలి, అసలు ఇంత తలనొప్పి ఎందుకు నాకు, ఇంత ఇబ్బంది ఎందుకు నాకు అని ఎన్నిసార్లు అనుకున్నా ప్రేమైన వాళ్ళరా, అక్కడ హీ హ్యాడ్ టు గో త్రూ దట్ రిగరస్ ట్రైనింగ్. అవన్నీ కూడా ఆయనకి రైటింగ్ స్కిల్ని బట్టి ఆయన కంప్లీట్గా ఆదికాండము మిగతా ఆ 4 పుస్తకాలని దేవుడు ఆయన ద్వారా రాయించి పెట్టాడు. సో ఈరోజు నువ్వు వెళ్తున్నవి నీవు తెలియకముందే, అందుకే ఒక మాట అంటాడు, నాకు చాలా ఇష్టం ఆ మాట. చూడండి, యెషయా 45:4 యెషయా 45:4 ఐజయా 45:4. థ్యాంక్ యూ జీసస్. ఐజయా 45:4. ఏమని ఉంటుందంటే అక్కడ, నీకు తెలియక ముందుకే నీకు బిరుదులు ఇచ్చి తిని అంటాడు. నువ్వు నన్ను ఎరగక ముందుకే నేను నీకు బిరుదులు ఇచ్చి తిని అంటే, దేవుడి యొక్క ప్లాన్ చూడండి, దేవుడి యొక్క పర్పస్ చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలు చూడండి ఎంత గొప్పవో ఒక్కసారి ఆలోచించండి. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే I have bestowed on you a title of honor. నేను నీ మీద ఒక ఘనతను నువ్వు నాకు తెలియకపోయినా, దో యూ డు నాట్ అక్నాలెడ్జ్ మీ, ఐ హ్యావ్ బెస్టౌడ్ అన్ ఆనర్ టు యూ. అది ఎవరి గురించి రాయబడింది? కోరేష్ గురించి రాయబడింది. ఇప్పుడు ఎన్నోసార్లు మన జీవితంలో మనము దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత మనము వెళ్తున్న టైంలో మన ఇమోషన్స్ మనకు సహకరించినప్పుడు, మన హెల్త్ మనకు సహకరించినప్పుడు, మన కుటుంబ సభ్యులు మనకు సహకరించినప్పుడు, మన బంధుమిత్రులు మనకు సహకరించినప్పుడు, మన సొంత వాళ్ళే మనల్ని ఇబ్బంది పరిచినప్పటికీ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్ ఫిక్సింగ్ ఆఫ్ ఐ షుడ్ బి ఆన్ జీసస్. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు ఆధారమై ఉన్నాడు. ఎందుకు ఈరోజు ఈ మెసేజ్ చెప్పడానికి నేను ప్రార్థన చేస్తుంటే, దేవుడి మెసేజ్ అంటే ప్రేమనరా, ఎక్కడ చూసినా కోవిడ్ని బట్టి అయోమయం, గందరగోళం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మనకు సాక్షి సమూహంగా, ఆయన మనకంటే ముందు ఎంతోమంది ఆ సాక్షి సమూహం ఉన్నారు కనుక, ఆయన మనకు నిరీక్షణ కనుక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఏమనుంది? యెషయా 45:4 చదవండి. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని, నేను యెహోవాను. చూడండి. సో ప్రేమనవరారు, ఇక్కడ నీవు అర్థం చేసుకోవాల్సిందంటే, ఒక అవిశ్వాసి విషయంలోనే దేవుడు ఒక కృపనిచ్చి నడిపిస్తే, నువ్వు ప్రభులో ఉన్న నేను ప్రేమనవరారా ఎంత స్పెషల్. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, యు ఆర్ వెరీ స్పెషల్ అని. యు ఆర్ వెరీ స్పెషల్, నాట్ జస్ట్ స్పెషల్. ఇంకొక మాట చెప్పాలంటే యు ఆర్ యునిక్ అని చెప్పచ్చు. హల్లెలూయా. ఎందుకు అంటున్నానంటే ప్రేమనవరారా, మనకు అబద్ధాన్ని నిజంని అబద్ధంగా మన పరిస్థితులు కనిపిస్తుంటాయి. మన జీవితంలో మనము ఉడుదుడుకుల మధ్యలో ఎన్నోసార్లు ఎంతో మందికి ఎటువంటి పరిస్థితి వచ్చేస్తుందంటే, వి ఫీల్ లైక్ దట్ నథింగ్ ఈస్ మూవింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ బట్ నథింగ్ ఈస్ మూవింగ్ అరౌండ్ మీ. బట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ బిఫోర్ యూ న్యూ మీ, స్టిల్ ఐ న్యూ యూ అండ్ గేవ్ యూ టైటిల్స్. హల్లెలూయా. ఇంకొక మాట కూడా నాకు చాలా ఇష్టము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చూడండి. Romans 8:30. ఈజ్ సంబడి గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ టుడే? ఒకవేళ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ అంటే కింద ఎస్ అని పెట్టండి. ఇట్ విల్ ఎంకరేజ్ మీ ఆల్సో. 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చూడండి, గాడ్ ఆల్రెడీ హెస్ కాల్డ్ యూ, హీ హెస్ జస్టిఫైడ్ యూ, హీ హెస్ శాంటిఫైడ్ యూ, హీ హ్యాస్ chosen you and he has a plan for you. ప్రేమనోళ్ళరా, దావీదు
సౌలు చేత తరమబడుతున్న టైంలో ఎన్నిసార్లు అనుకుని ఉండొచ్చు కదా, నేను నా గొర్రెలతో చాలా బాగుండే, నాకు అవసరమా ఈ తలనొప్పి అని. బట్ గాడ్ వాజ్ సీయింగ్ హిస్ క్రై. అయితే ఈ ఛాలెంజెస్ మధ్యలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన కళ్ళ ముందర కనిపిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ ఆయన మీద దృష్టి పెట్టాలన్నమాట. హల్లెలూయా. లెట్ us fix our eyes on Jesus అంటే అర్థం ఏంటో తెలుసా? మనల్ని వచ్చి మనుషులు కదిలిస్తున్నప్పుడు, డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, గోల చేస్తున్నప్పుడు, హంగామా చేస్తున్నప్పుడు, ఆ నానా రకాలుగా డిస్టర్బ్ చేస్తున్నా, స్టిల్ యూ నీడ్ టు లుక్ అట్ హిమ్ అండ్ ప్రే. హల్లెలూయా. స్టిల్ యూ నీడ్ టు లుక్ అట్ హిమ్ అండ్ ప్రే. స్టిల్ యూ నీడ్ టు లుక్ అట్ హిమ్ అండ్ ప్రే బికాస్ he has chosen you, because he has a purpose for you, because he knows your plans. హల్లెలూయా. ప్రియమైనవాళ్ళారా, ఇంకొక వచనం చూడండి. నాకు ఇంకొక అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. థ్యాంక్ యూ జీసస్. నేను కిలికియాలోని తార్సులోను పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి, ఈ పట్టణంలో గమాలియేలు పాదముల ఎదుట పెరిగి, మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. ప్రేమనులారా, పౌలు దేవుడి యొక్క రక్షణ లేకుండా ఈ యూదులని, విశ్వాసులను హింసిస్తున్న టైంలోనే దేవుడు అతడిలో ప్రణాళిక కలిగి అతడిని స్క్రిప్చర్లో పర్ఫెక్ట్ చేసిందంట. అందుకే చూడండి, 12 మంది అపోజిల్స్ కంటే ఎక్కువ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయాడు పౌలు. ఎందుకు అంటే ఆల్రెడీ స్క్రిప్చర్స్లో సాలిడ్ ఫౌండేషన్ ఉంది ఆయనకి. సో ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న కన్ఫ్యూజన్, కేయాస్లో 2 things which you need to remember is stick on to Jesus by fixing your eyes on Jesus. ఒకటి, ఆయన మీదనే దృష్టి పెట్టడము. రెండోది, ఆయన స్క్రిప్చర్ మీద దృష్టి పెట్టడం. ప్రియమైనవారా, మెనీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. చాలా మందికి ఇది కష్టము, ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ప్రతికూలతలు వచ్చేసరికి వణికిపోయే పరిస్థితి రావచ్చు, పానిక్ అయ్యే పరిస్థితి రావచ్చు, ఇబ్బందులు వచ్చే పరిస్థితి. ప్రియమైనవారా, లాస్ట్ 2 years have been very tough for me చెప్పాలంటే. బయటకు ఈరోజు ఆర్భాటంగా ఎంత సంతోషంగా కనిపించినా, ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, బట్ మై వర్క్ ఈస్ టు ఫిక్స్ మై ఐస్ ఆన్ జీసస్. హల్లెలూయా. ప్రియమైనవారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో విషయాలు మనకు తెలియదు, మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనకున్న బైబిల్ని పట్టుకొని మనం ఎప్పుడైతే ప్రార్థనలో కనిపెట్టి దేవుడు కృపను బట్టి ముందుకు వెళ్ళడం మొదలు పెడతామో, ప్రియమైనవారా, మనకు అన్ని విషయాలలో తన వివేకమునిచ్చి నడిపించగలిగిన దేవుడు. ప్రియమైనవారా, చాలా జల్లెడ పట్టే దినాలలో మనం బ్రతుకుతున్నాం. మనందరికీ తెలుసు. ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ప్రియుల దగ్గర కావచ్చు, అనారోగ్యత విషయంలో కావచ్చు, లేకపోతే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే, మొన్న నేను ఎక్కడనో న్యూస్లోనే ఎక్కడనో చూసినా, మా ఇంటికి ఎవరు రావద్దు అని బయట బోర్డు పెట్టిన వాళ్ళు. అంటే ఎంత భయంకరమైన, బైబిల్లో ఉంది కదా, ఒక్కడే నీ పక్కనున్నోడే అప్పగిస్తాడు అంటే, బైబిల్లో రాయబడి ఉంది, పక్కనున్నోడే ఇంకొకరిని అప్పగిస్తాడంట. అంటే ఒకటే పడక మీద ఉన్న వాళ్ళు కూడా ఒకరినొకరు అప్పగించుకునే పరిస్థితులలోకి వెళ్తాము అని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు రాయించిన పరిస్థితిని ఈరోజు గమనించట్లేదా? ఇటువంటి దినాలలో గాడ్ ఈస్ సేయింగ్, మై సన్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ స్క్రిప్చర్. గమాలియేలు కింద ఆయన నేర్చుకున్నది అంతయు కూడా ఏదైతే తృణీకరింపబడ్డదో, సాల్ని సాతాను అనుకుంది అయిపోయింది, సాల్ని నేను ఆడుకోబోతున్నాను, సాల్ ద్వారా ఇంతమందిని నేను చంపించేసిన క్రిస్టియన్స్ని, సాల్ని దేవుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు అనుకుంటున్న టైంలో దేవుడు ఎన్కౌంటర్ జరిగింది. హీ టర్న్డ్ యాజ్ ఎ అపోజల్ ఆఫ్ లవ్ బై ప్రీచింగ్ గాస్పెల్ టు మెనీ. ఈరోజు ప్రేమైన వాళ్ళరా, కర్టన్స్ తెరవడానికి ఒక్క క్షణం పట్టదు. హల్లెలూయా. కర్టన్స్ తెరవడానికి ఒక్క క్షణం పట్టదు. నీకు కనిపిస్తున్న వికృతమైన పరిస్థితులు, నీకు కనిపిస్తున్న భయంకరమైన భయాలు, నీ హృదయంలో ఉన్న గొప్ప కలవరము, నీ ఆలోచనలలో రాత్రులు నిద్ర పట్టకుండా వేధిస్తున్న అప్పులు, నీ జీవితంలో కనిపిస్తున్న ప్రతి విధమైన ఇబ్బందులు, ప్లీజ్ రిమెంబర్ దట్ దోస్ ఆర్ టెంపరరీ. ఫిక్సింగ్ ఐస్ ఆన్ జీసస్ ఇస్ పర్మనెన్సీ. హల్లెలూయా. ప్రియమైనవారా, ఈరోజు ఎంతోమంది ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా దే విల్ షేక్, దే విల్ వేవర్, దే విల్ పానిక్. ఎందుకంటే ప్రియమైనవారా, వాళ్ళకి ఇష్టమైనది
వాళ్ళకి అనుకూలమైనది, వాళ్ళకి ఇమీడియట్గా కావాలనుకునే ఈ రోజులలో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తెలియక ముందుకే, నువ్వు నన్ను ఎరగక ముందుకే నీకు నేను బిరుదులు ఇచ్చి తిని. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ, ఐ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ యూ, ప్రొవైడెడ్ వెన్ యూ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. అందుకే అక్కడ ఆ 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో మీరు గమనించినట్లయితే, సులువుగా చిక్కులు పెట్టే పాపమును పక్కన పెట్టి అంట. ఏమనుందక్క చదువు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. ప్రేమన వల్లరా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో రకాలుగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలోకి సాతాను నిన్ను పడేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఏం దేవుడో ఏమో, ఏం పరిస్థితుల్లో ఏమో, ఏం అయోమయం ఇది, ఏం గందరగోళం ఇది, ఏం తొందరపాటిది, ఎంత బాధన, ఇంత కష్టమా, ఇన్ని నిందల, ఇన్ని ప్రతికూలతల, ఇన్ని ఇబ్బందుల, ఇంకెంత కాలము అనుకుంటున్న సమయాల్లో ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 1వ అధ్యాయం 4వ వచనం నుండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఆ 4th verseలో ఇంగ్లీష్లో ఏమని ఉంది చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఫర్ హీ చోజ్ అస్ ఇన్ హిమ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ టు బీ హోలీ అండ్ బ్లేమ్లెస్. సో కాబట్టి ప్రేమన వల్లరా, ఇంకొక 5th verseలో ఏమని ఉంటుందంటే, హీ ప్రీడెస్టైన్డ్ అస్ ఫర్ అడాప్షన్ టు సన్షిప్ త్రూ జీసస్ క్రైస్ట్ ఇన్ అకార్డింగ్స్ విత్ హిస్ ప్లెజర్ అండ్ విల్. ఆయన చిత్త ప్రకారము మనల్ని ఏర్పరచుకున్న దేవుడు రొట్టెను అడిగితే రాయినిస్తాడా? ఆయన చిత్త ప్రకారము మనల్ని ఏర్పరచుకున్న దేవుడు నీ పట్ల ఒక ప్లాన్ కలగకుండా ఏదో కన్ఫ్యూజన్లో నిన్ను సృష్టించిండా? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పానిక్ అవుతున్నావు? నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నీ దృష్టిని ప్రభు మీద పెట్టు. నా కుమార్తె, నీ దృష్టిని ప్రభు మీద పెట్టు. ఈరోజు ఇన్ని రకాల కన్ఫ్యూజన్ మధ్యలో, ఇన్ని రకాల తొందరపాట్ల మధ్యలో, ఇన్ని రకాల రంగులు మార్చే మనుషుల మధ్యలో, ఇన్ని రకాల ఇబ్బందులతో నిండి ఉన్న మనుషుల మధ్యలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ దృష్టిని ఆయన మీద పెట్టినప్పుడు ప్రేమన వల్ల మిగతావన్నిటినీ కూడా ఆయన సెట్ చేయగలుగుతాడు. నీ జీవితంలో శ్రేష్టమైనవి, ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి నీ జీవితంలో తీసుకురాగలుగుతాడు. ఇంకొక వచనం చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క చదువు మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క ప్రేమరా, ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ముందర గొలియాతున్నాడు, వేరే వాళ్ళందరూ పానిక్ అవుతున్నారు. కానీ ఈయనకి కష్టములో దేవుడు ఎలాగూ సహాయం చేస్తాడో దావీదుకు తెలుసు గనక భయపడకుండా ఏమంటున్నాడో తెలుసా? గతంలో నాకు విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా విజయం ఇస్తాడు. ఎలుగుబంటి విషయంలో విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా విజయం ఇస్తాడు. సింహం విషయంలో విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా విజయం ఇస్తాడు. ప్రేమనులారా, ఈ యొక్క కన్ఫ్యూజన్లో ఇవన్నీ కూడా మనకి దేనికి లాభకరంగా అవుతాయి అంటే తెలుసా? ప్రేమనులారా, ఎక్స్పీరియన్సెస్గా మారి
మనకు ముందొచ్చే అలల విషయంలో భయం అయ్యేది. హల్లెలూయా. ఈ కన్ఫ్యూజన్లో, ఈ కేయాస్లో ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, మనకి ఏం అర్థం కాకపోయినా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటామో, ఆయన మీద దృష్టి పెడతామో, దావీదులాగా మన ముందర గొలియాతులు వచ్చినప్పుడు భయపడము. హల్లెలూయా. ఒకటి, నువ్వు నీ దృష్టిని ఆయన మీద పెట్టినప్పుడు ఆయన చూసుకోవడంతో పాటు ఈ ఎక్స్పీరియన్స్ని ఒక ముడిసరుకుగా వారి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేయి నిమిత్తమై కూడా కొన్నిసార్లు ఇవి అనుమతిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేమను వారరా, మీకు నేను ఎక్కువ సబ్జెక్ట్ చెప్పకుండా బేసిక్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నీ ఇమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ హెల్త్ ఇష్యూస్, నీ ఫైనాన్షియల్ ఇష్యూస్, నీకున్న ఏవైనా సరే ఆయనకు తెలియకుండా జరగట్లేదు. ఒకటి. రెండోది, ఆయనకు తెలియకుండా జరగట్లేదు కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయడము, వాక్యాన్ని చదవడం. అవి ఎందుకు ప్రభా ఎంతకాలము అంటే, అవి ఎంతకాలం అంటే నువ్వు విశ్వాసంలో ఎదిగేంత కాలం. నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్న కొలది అవి ఒక ఎక్స్పీరియన్స్గా మారి ముందొచ్చే ఛాలెంజెస్లో భయపడకుండా ఉండడానికి అవే నీకు ఒక ఆనకట్టగా మారుతాయి. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ప్రేమన వాళ్ళరా, నువ్వు యునీక్ అని నేను చెప్పిన మాట ఈజ్ నాట్ జస్ట్ టు ఎంకరేజ్ యూ, దట్ ఈస్ వాట్ స్క్రిప్చర్ సేస్. నీవు నూతనమైన సృష్టి అయి ఉన్నావని అనలేదా పౌలు? సో కాబట్టి ఈరోజు నువ్వు నూతనమైన సృష్టిగా నీవు జల్లెడ పట్టబడి వెళ్తున్న పరిస్థితుల్లో, నీకున్న ఈ కళ్ళ ముందర కనిపిస్తున్న పరిస్థితుల్లో దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇవి నష్టం కోసం కాదు కానీ ఆశీర్వాదకరం కోసమే. హల్లెలూయా. సార్ చూడండి, ఇర్మీయా 29:11 జెరమయా 29:11. జెరమయా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను, నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ట్రైనింగ్లో గ్రంబుల్ చేయకు. ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితులలో ఆగిపోకు. ఈరోజు నువ్వు వెళ్తున్న ఇబ్బందులలో కృంగిపోకు. ఈరోజు నువ్వు వెళ్తున్న సమస్యలలో ఆయన నుండి దృష్టి పక్కన పెట్టకు. విసిగిపోకు, వనకకు, భయపడకు. దావీదులాగా అదొక ఎక్స్పీరియన్స్గా మారతాయన్న సంగతిని గుర్తుపెట్టుకో. ప్రేమనోళ్ళరా, నేను చెప్తున్నాను కదా, నా జీవితంలో ఈరోజు నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను అంటే ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. నేను ఎన్నోసార్లు చెప్పినాను. నేను మోస్ట్ ఆఫ్ ద టైం నా టెస్టిమనీస్ నేను బయట ఎందుకు చెప్పను అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు ఆ లెవెల్ నేను వెళ్తున్నది ఏంటి. బయటకి ఎంత ఆర్భటంగా కనిపించినా ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఎన్నోసార్లు ఆ ఛాలెంజెస్ మధ్యలో ఒకవేళ ఆ బిగినింగ్ స్టేజ్లో ఆ ఛాలెంజెస్ నాకు నేర్పించకపోయింటే దేవుడు ఈరోజు ఏం లేదు, మూటములే చదువుకొని వెళ్ళిపోవాలి. బట్ గాడ్ హ్యాస్ బీన్ యూజింగ్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్ టు బెనిఫిట్ మీ అండ్ ద చర్చ్ అండ్ ద కాంగ్రిగేషన్. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి చేతిలో ముడిసరుకు అయి ఉన్నావన్న సంగతిని గుర్తుపెట్టుకొని ఆయన మీద దృష్టిని పెట్టుకొని నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళడానికి నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు ప్రేమైన వాళ్ళరా, నీ వెనకాలన్న ఎన్నో కోట్ల మంది విశ్వాసులు పరలోకంలో కూర్చున్న వారందరూ కూడా దే విల్ క్లాప్ అండ్ సే, మై సన్, ఐఎమ్ వాచింగ్ యూ. ప్రేమైన వాళ్ళరా, దిస్ ఈజ్ అ యునీక్ అండ్ స్పెషల్ గిఫ్ట్ గాడ్ హెస్ గివెన్. This is a special gift which God has given. This is a special favor which God has given. Not everybody will get that. దేవుడి చేత ఏర్పరచబడిన వాడు భూమి పునాదులు వేయబడక ముందుకే ఆయన మనల్ని చూసినాడు. సౌలు విషయంలో సాతాను ఫుట్బాల్ ఆడుకుందాం అనుకున్న టైంలో దేవుడు ఒక్క ఎన్కౌంటర్తో మిగతా అన్నిటినీ సెట్ చేయలేదా? ఈరోజు నీ జీవితంలో కూడా కర్టన్స్ తెరవడం ఈజ్ వెరీ ఫ్యూ. కొన్ని సెకండ్స్ అటు ఇటు అయిండొచ్చు, కొన్ని సెకండ్స్ అటు ఇటు అవుతుందేమో, కొన్ని సెకండ్స్ అటు ఇటు అవుతుందేమో, కానీ యూ నీడ్ టు ర్యాప్ యువర్ సెల్ఫ్ విత్. అందుకే ఒక్కసారి ఒక వచనం చూసి క్లోజ్ చేద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
13వ వచనం. Thank you, అందుచేతను Jesus. మీరు ఆపద్దినమందు మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును వాడిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును నిలవబడుటకును శక్తిమంతులగునట్లు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూడండి ఏమంటున్నాడు, ఆపద్దినమునందు మీరు శక్తిమంతులు అగు నిమిత్తమై, మీరు వణికిపోకుండా భయపడకుండా ఉండు నిమిత్తమై సర్వాంగ కవచమును ధరించుకోండి. అక్కడ మాట్లాడుతున్న వచనాలు మళ్ళీ చదవక 13వ వచనము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై సమస్తము, ఐ వాంట్ టు కాన్సంట్రేట్ ఆన్ సమస్తమును నెరవేర్చిన వారై. ఎలాగ నెరవేర్చగలుగుతాం సమస్తము? వెన్ వి లుక్ టు హిమ్. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంటుంది, హూజ్ రిపోర్ట్ విల్ యూ బిలీవ్, వి షాల్ బిలీవ్ ద రిపోర్ట్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్. సో కాబట్టి ఈరోజు నీ రిపోర్ట్ కార్డు మనుషులు కాదు. చాలాసార్లు మనం అంటాం కదా, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈమెమనుకుంటుందో, ఆయన ఏమనుకుంటాడో. ప్రేమనోళ్ళరా, వాళ్ళు ఏమన్నా అనుకొని ఆయనేమనుకుంటున్నాడు. ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. సమస్తమును నెరవేర్చిన వారై సర్వాంగ కవచమును ధరించుకొని ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగు, సమస్తమును నెరవేర్చిన వారై ముందుకు వెళ్ళు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగున కొన్ని క్షణాలు ప్రేమనోళ్ళరా మీరు ఎక్కడున్నారో, యు ఆర్ స్పెషల్ అండ్ యునీక్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. అది పెట్టినానా, కేబుల్ పెట్టు. యు ఆర్ స్పెషల్ అండ్ యునీక్ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, లేచి నిలబడాలనుకుంటే లేచి నిలబడు, మోకరిల్లాలనుకుంటే మోకరిల్లండి, కూర్చోవాలనుకుంటే కూర్చోండి. బట్ ఐ రిక్వెస్ట్ యూ టు హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. దిస్ ఈస్ అ టైమ్ టు హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. దేవా, ఐ సబ్మిట్ myself into your hands, Lord. I submit myself into your hands, Lord. I submit myself into your hands, Lord. I submit myself into your hands, Lord. ప్రభా, నాకు అర్థం అవ్వట్లేదు నాన్న. నేను వెళ్తున్న వ్యాలీస్ నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అనుమతింపబడ్డాయో నాకు తెలుస్తడం లేదు ప్రభా. కానీ నాకు ఒకటి తెలుసు నాయన, నువ్వు విశ్వాసమును అంతం వరకు కొనసాగించే దేవుడు. నువ్వు విశ్వాసమును అంతం వరకు కొనసాగించే దేవుడు అని నేను నమ్ముచున్నాను ప్రభా. నేను విశ్వాసమును అంతం వరకు కొనసాగించే దేవుడు అని నేను నమ్ముచున్నాను ప్రభా. నాకు సహాయం చేయండి ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా, నాకు సహాయం చేయండి తండ్రి. ఏమైనా వచ్చి థ్యాంక్ యూ జీసస్. ఎన్ని బాధలు నను ఇబ్బందులైనా కష్టమోచినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఏ దురాత్మలైతే మన జీవితాల్లో భ్రమలు తీసుకొస్తున్నాయో, అబద్ధాలు చెప్తున్నాయి మీ మైండ్లో, ఐ కమాండ్ those wicked spirits to leave your children right now. Every negative report, every kind of discouragement, every kind of fear, every kind of confusion, every kind of hopelessness, every kind of fear which is gripping your heart, right now I command that wicked spirit to leave your children right now. Right now I command it to leave right now in Jesus name. ఇప్పుడే ఆ దురాత్మను ఆజ్ఞాపిస్తున్నాను. ఏ దురాత్మలైతే భయము, ఆందోళన, ఆవేదన, చింత, బలహీనతలు, నిస్పృహ, చింత, ఆందోళన, కృంగుదల తీసుకొస్తున్నాయో, పరిశుద్ధాత్మదేవా ఇప్పుడే వారి గృహాలను దర్శించండి యేసయ్యా.
ఇప్పుడే వారి గృహాలను దర్శించండి ప్రభా, ఇక్కడున్న వారిని దర్శించండి ప్రభా. నాయన నీ హస్తమును చాచి ధైర్యం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు మాకు ఏం అర్థం కాకపోవచ్చు, కానీ నీ మాట మాకు చాలు ప్రభా. నీ మీద కేంద్రీకరించి మా దృష్టిని మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా నీ ప్రేమను మా మీద చూపించిన, మీ విశ్వాస్యతను మా మీద చూపించిన ఆయన. అందరం చెప్తాం, లార్డ్ వి వెల్కమ్ యూ లార్డ్, ఐల్ రిసీవ్ వాట్ ఎవర్ యు ఆర్ ట్రైనింగ్ మీ టు డూ సో. నేను ఓపికతో పందెంలో పరిగెట్టే కృపను నాకు దయచేయి ప్రభా. నువ్వు ఏదైతే నేర్పిస్తున్నావో దాంట్లో విసుగక్క, సనగక్క, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మునిగిపోకుండా నాయనా ప్రభా ఓపికతో పందెంలో పరిగెట్టే కృపను దయచేయి నాయనా. దేవా, మాకున్న భయాలు ఏంటో మీకు తెలుసు, మాకున్న వేదన ఏంటో మీకు తెలుసు, మాకున్న దుఃఖం ఏంటో మీకు తెలుసు, మాకున్న కన్నీరేంటో మీకు తెలుసు, ఎంత కాలం నుండి వెళ్తున్నామో మీకు తెలుసు. ఐ నో సమ్ ఆఫ్ ది మైట్ బి సేయింగ్ హౌ లాంగ్ లార్డ్, ఎంత కాలం ప్రభా, హౌ లాంగ్ లార్డ్, ఎందుకు పడాలి ప్రభా నేను ఆ నిందలు, ఎందుకు పడాలి ప్రభా నేను ఆ బాధలు అనే పరిస్థితిని మా చెవులలో సాతాను చెప్తున్నప్పటికీ కూడా ప్రభా వి ట్రస్ట్ యూ మాస్టర్ గాడ్. నాయన యోబు అన్నట్లుగా, ఈవెన్ ఇఫ్ యూ స్లే మీ I will still rejoice and wait for you, Lord. My Redeemer liveth, Lord. యోబు అన్నాడు, my Redeemer liveth, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఈరోజు we know that you are alive. ఈరోజు we know that you are safe. We are safe in your hands, Lord. ఈరోజు మాకు తెలిసిన ఆయన మేము సురక్షితంగా ఉన్నాం ఈ కోవిడ్ టైంలో, ఈ యొక్క ఛాలెంజింగ్ టైమ్స్లో, ఈ ఫియర్ఫుల్ టైమ్స్లో, ఈ ప్రెషర్తో ఉన్న సమయాలలో ప్రభా ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయో, ఎందుకు అప్పులు వచ్చినాయో, ఎందుకు మేము కట్టలేకపోయామో, ఎందుకు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామో, ఎందుకు అక్కడే ఆగిపోతున్నామో, ఎందుకు భయాలలో ఉన్నామో మీకు తెలుసు నాయన. లార్డ్ టేక్ ఓవర్ లార్డ్, మీరు కంట్రోల్లోకి తీసుకోండి ప్రభా, మీరు కంట్రోల్లోకి తీసుకోండి ప్రభా, మీరు కంట్రోల్లోకి తీసుకోండి ప్రభా. నీ మాట మాకు చాలు ప్రభా, నీ చూపు మాకు చాలు నాయనా. మా దృష్టి మీ మీదనే కేంద్రీకరించి విశ్వాసమును కర్త నన్ను కొనసాగించే దేవుడు వైపే మా మనస్సును మేము పెట్టడానికి మాకు సహాయం చేయండి. ఈరోజు ఎవరెవరితోనైతే మీరు మాట్లాడారో ప్రభా, ఈరోజు ఎవరెవరి జీవితంలో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో, మీరు ఎందుకు ఈ మెసేజ్ నాతో సిద్ధపరిచారో మీకు తెలిసిన వారి వారి జీవితాలలో అద్భుతం జరిగించండి ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీఏ చర్చ్ మెంబర్స్ లైవ్లో ఉన్న వారిని ప్రభా కోవిడ్ నుండి, దాని యొక్క ఛాయల నుండి తప్పించండి ప్రభా. నాయనా, వీ విల్ ఫినిష్ ద గుడ్ వర్క్ విచ్ యూ హ్యావ్ డెసిగ్నేటెడ్ టు అస్ అండ్ దెన్ వీ విల్ కమ్, నాట్ అన్టైమ్లీ ఓ లార్డ్. నాయనా ప్రభా మరి అప్పటి వరకు జీవమాత్మ శరీరాలు నిందరహితంగా అంతం వరకు కాపాడే దేవుడవు తండ్రి. నీవే మా నిరీక్షణ, నీవే మా కొండ, నీవే మా కోట, నీవే నా ఆశ్రయదుర్గం గనక లైవ్లో ఉన్నవాడిని, ఇక్కడ ఉన్నవాడిని అందరినీ దర్శించినాను, తర్వాత వీక్షించే వారిని కూడా దర్శించు ప్రభా. వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నా, ఏ పోరాటాలు ఉన్నా, ఏ స్ట్రగుల్ ఉన్నా వారికి ఒక నిరీక్షణనివ్వు ప్రభా, ధైర్యంనివ్వు ప్రభా. కృంగిపోకుండా, సనగకుండా, గులగకుండా, కృంగిపోకుండా, భయపడకుండా ధైర్యం కలిగి ప్రభా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. వారిని, వారి కానుకల్ని, వారి జీవితాన్ని అంగీకరించండి ప్రభా. ఈ సంఘం నడవడానికి కారణం నమ్మకస్తులు దేవా. ప్రతి వారము దేవా మరి ఆఫరింగ్స్ వేస్తున్నారు, ఎవరెవరు వేస్తున్నారో, ఎవరెవరు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నారో మీకు తెలిసిన ఆయన. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ఆయన దేవా. ఎప్పుడు కూడా అడగలేదు, కానీ మీరే మాకు రహస్య నిధుల నుండి పంపిస్తూ వచ్చారు ప్రభా. నాయన ప్రభా, ఇంకా కొనసాగింపు చేయండి, వారికి మహిమైశ్వర్యం చొప్పున వారి అవసరతలను తీర్చండి ప్రభా. నాన్న ఈ కోవిడ్ టైంలో, ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో నాన్న ఫైనాన్షియల్గా వారికి మిరకల్స్ జరిగించండి తండ్రి. స్వస్థతను దయచేయండి ప్రభా, మిరకల్స్ని జరిగించండి తండ్రి. హెల్త్ని దయచేయండి ప్రభా, బ్లెస్సింగ్స్ని దయచేయండి ప్రభా. ఉద్యోగాల్లో సమాధానం దయచేయండి ప్రభా, వ్యాపారాల్లో అభివృద్ధిని దయచేయండి ప్రభా. ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగించండి తండ్రి. సమాధానంతో తృప్తిపరచండి ప్రభా. ఏ ఒక్కరికి ఏ కొదవ లేకుండా జీవమాత్మ శరీరాలు నిందారహితంగా అంతవరకు కాపాడబడ కృప చూపించమని ఈ వాక్యమును వారు నెమరు వేసుకొని వారి జీవితాలలో నాయన అంతం వరకు నమ్మకంగా ఉండే కృప దయచేయమని, నాయన తిరిగి కలుసుకున్నంత నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచు, మళ్ళీ అదర అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మ శోధనలకు తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం లైవ్లో ఉన్న వారికి, నాకు, నా కుటుంబానికి, జీజీసీఏ చర్చ్ మెంబర్స్కి, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
స్టే సేఫ్. ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వీలున్నంత మట్టుకు జాగ్రత్తలు తీసుకోండి. పరిస్థితులు బాగాలేవు కానీ మనం ప్రార్థనలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. గాడ్ బ్లెస్ యూ.